అల వైకుంఠపురంలో లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డేకి ఆ తర్వాత వచ్చిన హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇప్పటి వరకు టాలీవుడ్ లో మరో ఆఫర్ రాకుండా చేశాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు పోవడంతో పూజకు ఆఫర్స్ కరువయ్యాయి. అంతేకాదు గుంటూరు కారం లాంటి సినిమా నుంచి మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో చేసేదేమీ లేక బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది ఈ అమ్మడు. కానీ అక్కడ కూడా కలిసి రాలేదు. అయినా కూడా ఇప్పుడు ఏకంగా తమిళ్లో 4 సినిమా ఛాన్స్లు కొట్టేసింది. సూర్య, విజయ్ వంటి స్టార్ హీరోస్ తో నటించే ఛాన్స్ అందుకుంది. ప్రెజెంట్ సూర్య నటించిన రెట్రో మూవీ మే 1న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంది పూజ. అందుకే తెలుగు ప్రమోషన్స్ కూడా కాస్త గట్టిగానే చేస్తోంది. ఈ క్రమంలో తన తెలుగు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఓ తెలుగు మూవీకి సైన్ కూడా చేసినట్టుగా తెలిసింది. అయితే ఆ సినిమాని మేకర్స్ అనౌన్స్ చేస్తారని, తానేమీ చెప్పలేదని తెలిపింది. అలాగే టాలీవుడ్ లో మూవీస్ చేయకపోవడానికి రీజన్ చెబుతూ గతంలో తాను వరుసగా సినిమాలు చేయటం వల్ల రిజల్ట్ తేడా కొట్టేశాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని, సంథింగ్ స్పెషల్ గా ఉండే రోల్స్ రావడం లేదని, ఎగ్జైటింగ్ గా అనిపించే స్క్రిప్ట్ రావడం లేదని, అందుకే ఒప్పుకోలేదని తెలిపింది. మరి తెలుగులో పూజ చేయబోయే సినిమా ఏంటో చూడాలి.